హాయ్ ఎవ్రీవన్. ఈరోజు జేఈ మెయిన్స్ నుంచి ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి జేనర్ డయోడ్స్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ని రీడ్ చేద్దాం. క్వశ్చన్ ఏమిచ్చాడో చూడండి. ఏ జేనర్ డయోడ్ ఆఫ్ పవర్ రేటింగ్ ఈజ్ 1.6 watts is used as a voltage regulator. If the Zener diode has a breakdown of 8 voltage, it has to regulate voltage fluctuating between 3 volts and 10 volts. The value of resistance for safe operation of diode will be. అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడంటే, ఒక జేనర్ డయోడ్ ఉంది, దాని యొక్క పవర్ అనేది 1.6 వాట్స్గా ఇచ్చాడు. దాన్ని వోల్టేజ్ రెగ్యులేటర్గా యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ జేనర్ డయోడ్కి బ్రేక్డౌన్ వోల్టేజ్ 8 volts ఇచ్చాడు. తర్వాత అన్రెగ్యులేటెడ్ వోల్టేజ్ అనేది ఉంది, 3 volts నుంచి 10 volts వరకు అది ఫ్లక్చువేట్ అవుతుంది. ఇలాంటి కేసులో ఈ సేఫ్ ఆపరేషన్ పర్పస్ మనం ఈ రెసిస్టెన్స్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి అంటే ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన క్వశ్చన్ నుంచి మనం ఇలాగా డయాగ్రామ్ని సర్క్యూట్ని డ్రా చేసినట్లయితే ఇక్కడ మనకి 3 to 10 volts అనేది అన్రెగ్యులేటెడ్ వోల్టేజ్ అనేది రెసిస్టర్స్ నుంచి పాస్ అవుతున్నప్పుడు, సో ఇక్కడ ఎంత రెసిస్టెన్స్ అనేది పెడితే మనకి ఈ డయోడ్ అనేది సేఫ్గా ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ మనం గివెన్ డేటా రాసుకుందాము. సో గివెన్ డేటాలో స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్లో ఫస్ట్ ఇచ్చిన పారామీటర్స్ ఏంటండి, పవర్ రేటింగ్ ఆఫ్ ద జేనర్ డయోడ్ పీజెడ్ వాల్యూ ఇచ్చాడు. పీజెడ్ వాల్యూ వచ్చి మనకి 1.6 వాట్స్గా తీసుకున్నాం. తర్వాత జేనర్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ వీజెడ్ ఇచ్చాడు, 8 volts తీసుకున్నాం. తర్వాత మ్యాక్సిమం అన్రెగ్యులేటెడ్ ఇన్పుట్ వోల్టేజ్ వచ్చి వీమ్యాక్స్ వచ్చి 10 voltsగా తీసుకుంటామండి. ఎందుకనంటే ఎప్పుడైనా సర్క్యూట్లో మ్యాక్సిమం వోల్టేజ్ అనేది పాస్ అవుతుందని మనం తీసుకుంటాం. సో సెకండ్ స్టెప్, క్యాలిక్యులేట్ మ్యాక్సిమం సేఫ్ జేనర్ కరెంట్. ఇప్పుడు ఫస్ట్ ఇందులో ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ సేఫ్ ఆపరేషన్ పర్పస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద జేనర్ డయోడ్ మస్ట్ నెవర్ ఎగ్జిట్స్ ఇట్స్ మ్యాక్సిమం అలౌడ్ కరెంట్ విచ్ అకర్స్ అట్ ద మ్యాక్సిమం ఇన్పుట్ వోల్టేజ్ వేర్ దెర్ ఈజ్ నో లోడ్ కనెక్టెడ్. సో కాబట్టి ఫస్ట్ మనం ఐ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకున్న రిలేషను పవర్కి వోల్టేజ్కి కరెంట్కి ఉన్న రిలేషన్ ఏంటంటే P = V × I. సో ఇక్కడ జేనర్ డయోడ్ది మనం తీసుకుంటున్నాం కాబట్టి PZ = VZ × IZ అనేది తీసుకుంటామండి. ఓకే, అయితే ఫస్ట్ ఐజెడ్ వాల్యూ కావాలి అంటే PZ/VZ చేస్తాం. సో PZ/VZ ఎంత అండి, PZ వాల్యూ ఎంత ఇచ్చాడు, పవర్ 1.6 watts ఇచ్చాడు. తర్వాత VZ వాల్యూ ఎంత ఇచ్చాడండి, బ్రేక్ డౌన్ వోల్టేజ్ 8 volts ఇచ్చాడు. సో 1.6/8 దట్ ఈక్వల్ టు 0.8 amperes వచ్చింది మన కరెంట్. సో కరెంట్ ఎంత వచ్చింది, 0.2 amperes కరెంట్ అనేది మనకు వచ్చింది. తర్వాత మనం ఈ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ద మ్యాక్సిమం కరెంట్ ఫ్లోస్ త్రూ ద సిరీస్ రెసిస్టర్ వెన్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ మ్యాక్సిమం పీక్. సో ఎప్పుడైనా సరే మనం మ్యాక్సిమం కరెంట్ ఫ్లో అవుతుందనే తీసుకోవాలండి. ఇక్కడ 3 volts నుంచి 10 volts వరకు ఫ్లో అవుతుంది కాబట్టి మనం మ్యాక్సిమం వాల్యూనే 10 volts మాత్రమే తీసుకుంటాం. సో ఇప్పుడు ఓమ్స్ లా నుంచి మనకి జనరల్ ఫార్ములా ఏంటి, V = I × R. సో V అనేది ఎప్పుడు Vmaxలోంచి మనం Vmax ఎంత అండి, 10 volts. తర్వాత బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఎంత అండి, 8 volts. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాం, 10 volts - 8 volts దట్ ఈక్వల్ టు I వాల్యూ ఎంత, 0.2 amperes. సో ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ తెలియదు కాబట్టి ఫర్ సేఫ్ ఆపరేషన్ పర్పస్ మనం ఈ రెసిస్టెన్స్ వాల్యూని ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో 10 - 8 2 volts దట్ ఈక్వల్ టు 0.2 × R రెస్ట్. సో ఇప్పుడు మనం R వాల్యూ కావాలంటే 0.2ని ఇటు సైడ్ తీసుకొస్తాం.
సో 2 volts by 2 by 0.2 is equal to RS. సో ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, పైన కింద మనం 10 పెట్టి మల్టిప్లై చేసినట్లయితే 20/2 అవుతుంది. సో టూ టేబుల్ 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో ఆర్ఎస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 10 ohms అనేది వచ్చిందండి. సో ఓకేనండి.